2 రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జైలుకి వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు గాని నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాడు ఫ్రెండ్ పోయి కలిసి రావటం చాలా చాలా ధైర్యమైన విషయం. ఇప్పుడున్నటువంటి ఈ అట్మాస్ఫియర్ లో ఎస్పెషల్ చెప్పాడు కూడా, దాంట్లో ప్రెస్ మీట్ లో వివరించాడు. చాలా రోజులు ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు, నేను పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను కాబట్టి కొంతమందితో మొహపరిచయంతో ఆగిపోతుంది, కొంతమందితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఏర్పడతాయి. అట్లాంటి వాళ్ళలో సార్ అంత మీద ఇది ఎంత ఈ ఎల్లో బ్యాచ్ ని ర్యాకిల్ చేసిందంటే, ట్రైన్ నుంచి చూస్తూ ఉంటే ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబ్ ఇంకేమి పని లేనట్టు ఆయన మీద విరుచుకోపడుతుంది. ఏంది జగన్ అధికారంలోకి రావటం కోసంగా గెలిచాడని, ఈయన గుడ్లు బీకటం చంద్రబాబు గారికి చేత కావటం లేదు. విపరీతమైనటువంటి అర్థాలు. సరే, అందులో ఇంకా ఉచ్చ నీచాలు తెలియని బ్యాచ్ ఒకటి ఉంది. ఇది చాలా ఆర్గనైజ్ బ్యాచ్, చాలా డీప్ బ్యాచ్, ఒక అజెండాను నడపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బ్యాచ్. ఆ అజెండాకు ఎప్పుడైతే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుందంటే వాళ్ళ మీద విరుచుకొని పడుతూ. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. సాక్షి సంపాదకుడు ధనంజయ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించి అనుమతి లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా రైట్ టు ప్రైవసీని భంగం కలిగిస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని భయోత్పాతానికి గురి చేస్తూ ఆంధ్ర పోలీసులు ఆయన్ని తలుపులు వేసి మరీ ప్రాసిక్యూట్ చేయటం అంటే ఇది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 19(1)A ఏదైతే ఉందో ఇది పూర్తిగా వైలేషన్. అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఏదైనా సరే ఈ రాజ్యాంగంలో దేన్నైనా కూడా ఏదైనా చేయొచ్చు, కానీ బట్ ఈ ఆర్టికల్ని మాత్రం ఎవరైనా భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యానికి అంతకంటే ముప్పు ఇంకొకటి లేదంటాడు. సరిగ్గా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఎవరైనా సరే చరిత్రలో ప్రజల యొక్క భావజాలాన్ని తొక్కేయాలనుకున్నా కూడా, భావ ప్రకటన స్వేచ్ఛ మీద గొంతు నొక్కేయాలని చెప్పని, కత్తి పెట్టాలని చూసినా కూడా వాళ్ళెవరు కూడా సక్సీడ్ అయినటువంటి సందర్భాలు లేవు. మనకి అతిపెద్ద ఉదాహరణగా తీసుకోవాలన్నట్లయితే గొప్ప నాయకురాలైనటువంటి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిలో, సరే ఇప్పటి రాజకీయ నాయకులకు తెలియకపోవచ్చు, కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన మరి ప్రత్యక్ష సాక్షి కదా. ఎందుకు ఆయన ప్రభుత్వం ఇంతగా తెగబడి ఇన్ని రకాలుగా ఈ నియంతృత్వ పోకడలు అనేటువంటివి ఏం సాధించాలని చేస్తున్నారు? మీ వరకు ఎవరైనా సరే పదవిలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, అది వేరు మనం వేరు, మనం తెలుసుకుంటాంలే, ఆ వ్యవహారం వేరు అని చెప్పని అనుకుంటారు. కానీ ఏదైనా సరే రిజల్ట్ ఒకే రకంగా ఉంటుంది. ముఖ్యంగా సాక్షి సంపాదకుడి మీద జరిగినటువంటి ఈ దాడి, ఇది ఒక దాడిగానే దీన్ని అభివర్ణించాలి. ఇది ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, పత్రికా స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడిగా, ఒక పత్రికా సంపాదకుడిగా, అదేవిధంగా కేవలం జ్యూరిస్ట్గానే మాత్రమే కాకుండా భారతదేశంలోనే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా NUJకి 2 సార్లు కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తిగా నేను ఈ తెగబడినటువంటి సంఘటన అయితే పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాను. యావత్ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవటం కోసం. గతంలో మేము ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. రాజకీయ పార్టీల భావజాలాలకు అతీతంగా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా మీకు డెఫామేటరీ కానీ అలాంటివి ఉంటే మీరు కేసులు పెట్టండి. కేసులు పెడితే న్యాయస్థానం తెలుస్తుంది. అంతేగాని జర్నలిస్టులను భయభ్రాంతుల్ని చేయాలనుకోవటం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఒక్కటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే అది వృక్షమై పేలుతుంది. ఒక కంఠాన్ని మూసేయాలనుకుంటే 1,00,000 కంఠాలై ప్రతిధ్వనిస్తుంది. ఒక కళాన్ని విరిచేయాలనుకుంటే 1000 శతఘ్నులై పేలుతుందని చెప్పని అంటారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. సరిగ్గా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే, అధికారంలోకి భారీ మెజారిటీతో వచ్చారు, హాయిగా పరిపాలించుకోవచ్చు. కానీ భిన్న స్వరాలను అణిచివేయటం, బుద్ధిజీవుల గొంతుల్ని నొక్కివేయటం, పండితులను అవమానించటం, జర్నలిస్టులని మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళ మీద దౌర్జన్యంగా వ్యవహరించటం, విమర్శలకు తావు లేకుండా చేయాలని అనుకోవటం, అంటే ప్రశ్నించే గళాలను మట్టు పెట్టడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఎక్కడా కూడా జరిగేటువంటి పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఇంటలెక్చువల్స్ మీద సప్రెషన్, పండితులకు అవమానం, జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినట్లయితే ఇంకొంచెం చరిత్ర వెనక్కి వెళ్ళినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా కట్ పేస్ట్ లాగా మనకి అడాల్ఫ్ హిట్లర్
అడాల్ఫ్ హిట్లర్ సమయంలో 1933, 1945లో నాజీ నియంత జర్మనీలో అధికారంకి వచ్చిన తర్వాత సరిగ్గా ఏవైతే చేశాడో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. పత్రికల్ని, రచయితల్ని, మేధావుల్ని వాళ్ళందరినీ కూడా నీచాతి నీచంగా చూసినటువంటి పరిస్థితి. బుక్ బర్నింగ్ జరిగింది, అంటే పుస్తకాల దహనం జరిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను పూర్తిగా కాలరాసి గోబెల్స్ ప్రచారం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఏ గోబెల్స్ అయితే మోస్తున్నారో అటువంటి గోబెల్స్ ప్రచారమే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టాలిన్ వ్యవహారంలో కూడా ఇదే రకంగా జరిగింది. 1924, 1953లో సోవియట్ యూనియన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేట్ పాస్ పేరిట అనేక మందిని అక్కడ కూడా అరెస్టులు చేశారు. వాళ్ళని మీద హత్యలు జరిగాయి. అదేవిధంగా రచయితలు, గాయకులు, కళాకారులు వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగాలు పోయాయి, జీవితాలు కోల్పోయాయి. సాహిత్యాన్ని నియంత్రించి వాళ్ళ సిద్ధాంతాలను మాత్రమే భుజానికి ఎత్తుకోవాలని చెప్పని ఈ విధంగా చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఈ భిన్న కోణాల్లో సేమ్ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే చరిత్ర ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతుంది. ఒకవైపు చూస్తేనేమో ఐఏఎస్ల మీద అక్రమ కేసులు, ఐపీఎస్ల మీద అక్రమ కేసులు, సోషల్ మీడియా జర్నలిస్టుల మీద వాళ్ళ మీద అక్రమ కేసులు. అది చాలదన్నట్టుగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి మేధావులు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు ఏమో ఇటు ధనంజయ రెడ్డి లాంటి సంపాదకుల మీద, కళల మీద దాడి, ఆయన మాట్లాడితే ఆయన కళ్ళు పీకేయాలని చెప్పని వాళ్ళ ద్వారా ఎంకరేజ్ చేయబడుతున్నటువంటి ఒక మిలిటెంట్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు పీకేయాలంటండి. కళ్ళు పీకేయటం ఏంటి, కళాలను విరిచేయటం ఏంటి, కాళ్ళు నరికేయటం ఏంటి, అసలు ఏంటి ఇది మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఎందుకు ఇచ్చారు మీకు అధికారాన్ని? ఎంతకాలం మీరు పరిపాలిస్తారు? ఏం చేయాలనుకుంటారు? దేనికి మీ కక్ష ఏంటి, మీ అక్కస ఏంటి, మీ దౌర్జన్యం ఏంటి, మీ దౌష్ట్యం ఏంటి? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా? రాజ్యాంగం లేదా? ఖచ్చితంగా న్యాయస్థానాలు దీనికి సరైనటువంటి సమాధానం మీకు సరైన శిక్షలు వేస్తాయి. ప్రజలు కూడా సరైనటువంటి ప్రజా కోర్టులో కూడా మీ సంగతి తెలుస్తారు. ఒక వ్యక్తిని ఒక పార్టీనో నొక్కేయడం కోసం ఇన్ని వ్యవస్థలు, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి వ్యవస్థల మీద మీరు కత్తి కట్టడం అనేటువంటి దుర్మార్గం. ప్రత్యేకంగా జర్నలిజం మీద మీరు ఈ రకంగా తెగబడటం అనేటువంటిది ప్రపంచంలోనే ఎవరు కూడా దీన్ని సాధించలేకపోయారు. అంత పవర్ఫుల్ జర్నలిజం అనేటువంటిది. కాబట్టి ఈ రోజున అతిపెద్ద పత్రికా సంపాదకుడైనటువంటి ధనంజయ రెడ్డి మీద ఈ రకంగా మీరు తెగబడటం అనేటువంటిది పరమ దుర్మార్గం. హిందూ పత్రిక సంపాదకుడి మీద కేసులు పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మేమున్నప్పుడు సంపాదకులుగా మేము అనేక మంది కేసులు ఫేస్ చేసాం. కానీ ఎమర్జెన్సీలో పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తూ సెన్సార్షిప్ పెట్టినా కూడా ఆ రోజున ఈ అధినాయకుడైనటువంటి గోయింకా గారు, రామ్నాథ్ గోయింకా గారు ఎన్నో కష్టాలు కూర్చి ఆ పత్రికను తీసుకొచ్చారు. మీరు పత్రికలను బ్యాన్ చేయలేరు, మీరు జర్నలిస్టుల నోళ్ళు మోయించలేరు. కాకపోతే తాత్కాలికంగా ఇబ్బందులు పెడతారేమో, కొంతమంది దానివల్ల ఎదుగుతారేమో. కానీ సంపాదకుడు ఒక పత్రిక అనేటువంటిది ఒక వ్యవస్థ తప్ప వ్యక్తుల వ్యవహారం కాదు. అందుకని డెఫినెట్గా దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా యావత్ పత్రికా సంఘాలన్నీ కూడా, మీడియా సంఘాలన్నీ కూడా ఈ దాడిని ఖచ్చితంగా నిరసించాలి. కాబట్టి ఎప్పటికీ కూడా కలమే గొప్పది. మీరు కలకాలం ఉండరు, కానీ కలం నుంచి వెలువడే రచనలు మాత్రం కలకాలంగా ఉంటాయి అనేది మాత్రం వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.